హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరి వంట అడిగారో చూద్దామా? ఓకేనండి. ఈ రోజు విజయవాడ నుంచి రాణి గారు రాశారు. ఓకే. మేతి జీరా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపించమన్నారు. సో మేతి జీరా రైస్ కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ లో అడిగారు. బట్ రెండు కూడా అండ్ జీరా చాలా డిఫరెంట్, రెండు డిఫరెంట్ కాంబినేషన్స్. బట్ రెండు కాంబినేషన్ బాగానే ఉంటుందండి. అంటే ఆ ఫ్లేవర్స్ కొంచెం మంచిగా బ్లెండ్ అవుతాయి. ఓకే. సో రైస్ ఐటమ్ కాబట్టి మంచిగా అంటే ఈవినింగ్ టైమ్స్ లో వేడివేడిగా అలా చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఓ సో ఫాస్ట్ గా కూడా అయిపోతుంది అన్నమాట. ఎస్ అండి. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. మేతి జీరా రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మేతి జీరా రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన మెంతి కూర 1/2 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజు గారు, స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం రైస్ ఉడికించి చేసుకుంటున్నాం. సో ఈ మెథడ్ లో చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. ఓకే. సో బాస్మతి రైస్ ఉడికించుకున్నారనమాట. అవునండి. సో కొద్దిగా ఆయిల్. సో కావాల్సితే ఇది నేతితో కానీ లేదా వెన్న, సో ఈ రెండింటితో కూడా చేసుకోవచ్చు. సో జీలకర్ర కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఓకే. సో ఇక్కడ మనం మేతి జీరా కాంబినేషన్ అనుకున్నాం కదా, సో కొంచెం జీలకర్ర ఎక్కువగానే పడుతుంది. ఎస్ అండి. సో పచ్చిమిర్చి, ఓకే, అలాగే తరిగిన వెల్లుల్లి, సో పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువగానే వేస్తున్నాం. అంటే మనకు స్పైసీ అదే ఉంటుంది, మధ్య మధ్యలో నంచుకొని తినడానికి కూడా బాగుంటాయి. సో ఇది కొంచెం వేగిన తర్వాత మెంతి కూర. ఓకే. సో ఇది కొంచెం వేగాలండి, ఎందుకంటే మనకి ఎంత మెంతి బాగా వేగితే మనకు అంత కమ్మగా వస్తుంది డిష్ అనేది. ఇలాంటి రెసిపీస్ ఏంటంటే మనకి ఇంగ్రీడియంట్స్ తక్కువ ఉన్నా కూడా టేస్ట్ చాలా ఉంటుంది. సో ఫాస్ట్ గా అయిపోయే మంచి టేస్ట్ డిష్లు అన్నమాట. ఎగ్జాక్ట్లీ. సో ఇలాంటివి మాత్రం డెఫినెట్లీ ట్రై చేయాలి. ఇది కొంచెం టైం తీసుకుంటుంది కదా రాజు గారు? అవునండి. ఓకే, ఆలోపు ఒక చిట్కా చూసిద్దాం. మీకోసం మొదటి చిట్కా: ఉలెన్ కోట్స్, ఉలెన్ స్వెటర్స్ వాడేసిన తర్వాత మనం వాటిని అలాగే మడత పెట్టేసినట్లయితే వాటిలో క్రిములు చేరతాయి. అలా కాకుండా లవంగాలు కానీ కలరా ఉండలు కానీ వేసి ఉంచినట్లయితే మంచి సువాసన వస్తూ ఉంటాయి, అలాగే ఎటువంటి క్రిములు చేరకుండా ఉంటాయి. అయిపోయి వచ్చింది. సో మీరు కూడా చిట్కా చూసేసారు కదా, నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ ఏంటి రాజు గారు? సో మనకు మేతి వేగిపోయింది అనుకోండి, సో ఆల్మోస్ట్ మనకు డిష్ అయిపోయినట్టే. సో ఇప్పుడు కొంచెం సీజనింగ్ చేసుకుందాం. ఓకే. సో కొద్దిగా ఉప్పు, సో మనం వేసుకున్న రైస్కి సరిపడా ఉప్పు వేసేసుకుంటాం. సో ఇది కూడా ఒకసారి బాగా కలిపేసుకుని, ఓకే, సో మనం ఉడికించుకున్న బాస్మతి రైస్ అండి. సో మిరపకాయలు ఆల్రెడీ వేసుకున్నాం. సో దాంతో పాటుగా కొంచెం మిరియాల పొడి ఉంటే కూడా చాలా బాగుంటుందండి ఈ డిష్కి. సో ఇంకా దీనికి వేరే కాంబినేషన్ ఏమి అక్కర్లేదు. కావాలనుకుంటే కాస్త పెరుగుతో తీసుకుంటే బాగుంటుంది, రాయితా లాంటి వాటితో బాగుంటుంది. సో వేడివేడిగా ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా తీసేసుకోవచ్చు అండి. ఓకే. సో కొంచెం అలా కాంబినేషన్స్ కావాలనుకున్న వాళ్ళు మీరు చెప్పినట్టుగానే ప్లెయిన్ కర్డ్ కానీ లేదా ఏదైనా రైతా, సింపుల్గా రైతా. ఎందుకంటే మరి ఇది ఆ రైతాలో కూడా మనం అన్ని రకాలు వేసుకున్నాం అనుకోండి, సో మెయిన్ ఈ మేతి ఆ జీరా తాలూకు ఆ టేస్ట్ మనం ఎంజాయ్ చేయలేము. సో ఇది రైస్ వేసిన తర్వాత కొంచెం మగ్గాలి, ఎందుకంటే మనకి ఆ మేతి ఫ్లేవర్ తర్వాత జీరా ఫ్లేవర్ కూడా రైస్ పట్టేస్తే బాగుంటుంది. ఓకే. చూడడానికి చాలా బాగుంది రాజు గారు. సో అక్కడక్కడ మనకు ఆ మేతి తర్వాత మధ్య మధ్యలో ఆ జీలకర్ర అండ్ అలాగే కొంచెం మీరు సన్నగా తరిగి వేశారు వెల్లుల్లి, అది కూడా చాలా బాగా తెలుసు. సో రెడీ అయిపోయిందండి మనకు. సూపర్. ఫైనల్ గా కొంచెం కొత్తిమీర. ఓకే. సో మేతి జీరా రైస్ రెడీ అండి.
ఓకే, టేస్టీ మేతి జీరా రైస్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేయబోయే ముందు ఈ రైస్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. మేతి జీరా రైస్ తయారు చేసుకునే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన వెల్లుల్లి, తరిగిన మెంతికూర వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, అన్నం, మిరియాల పొడి వేసి వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మేతి జీరా రైస్ రెడీ.